తెలంగాణ భవన్లో కాసేపట్లో గ్రేటర్లోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేటర్ల కీలక సమావేశం జరగనుంది. ఇప్పటికే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరగా అదే బాటలో మరికొందరు ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశానికి హాజరయ్యేది ఎవరు, డుమ్మా కొట్టేది ఎవరు అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇక ఈ సమావేశానికి సంబంధించి వంటి సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ ద్వారా అందిస్తారు. రామ్, చెప్పండి, కాసేపట్లో జరగనున్న ఈ సమావేశానికి కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరవుతారని అంటున్నారు. అయితే ఎవరు హాజరవుతారు, ఎవరు డుమ్మా కొడతారు? ఎందుకంటే తలసాని నేతృత్వంలో ఈ సమావేశం జరగనుందని అంటున్నారు. వివరాలేంటి? రేపు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఉన్న నేపథ్యంలో రేపు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున అనుసరించాల్సిన వ్యూహంపై ఈరోజు తెలంగాణ భవన్లో జిహెచ్ఎంసీ సంబంధించిన కార్పొరేటర్లు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో ఈరోజు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. అయితే ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి డిప్యూటీ మేయర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటీవల రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమక్షం వీళ్ళంతా కూడా లోక్సభ ఎన్నికలకు ముందు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరి మొన్న సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ చెందిన ఎమ్మెల్సీలు కూడా రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ సెక్రటరీ దీపదాస్ మున్షి సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేరారు. యజ్ఞ మల్లేశం, బొగ్గారప్ దయానంద్, ఎంఎస్ ప్రభాకర్ వీళ్ళు ముగ్గురు కూడా ఎమ్మెల్సీలు హైదరాబాదు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్సీలు కూడా ముగ్గురు చేరడం జరిగింది. అయితే మిగిలింది ఒక ఎమ్మెల్సీ మహమూద్ అలీ మాత్రమే ఈరోజు హైదరాబాద్లో ఎమ్మెల్సీగా మిగిలాడు. తర్వాత ఎమ్మెల్యేలకు సంబంధించి అమర్పేట నుంచి కాళే యాదయ్య, సికింద్రాబాద్ నుంచి పద్మారావు, ముషిరాబాద్ నుంచి ముఠా గోపాల్, కూకట్పల్లి నుంచి మాధవరం కృష్ణారావు, షేర్లింగంపల్లి నుంచి అరకపూడి గాంధీ, కుత్బులాపూర్ నుంచి వివేకానంద గౌడ్, మల్కాజ్గిరి నుంచి మర్రి రాజశేఖర రెడ్డి, ఉప్పల్ నుంచి బండారి లక్ష్మారెడ్డి, అదేవిధంగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం గ్రేటర్లో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇప్పటికే ఈ సమావేశానికి వివేకానంద గౌడ్ సంబంధించిన ఆయన కుటుంబ సభ్యులతో తిరుపతికి వెళ్ళినందున ఈ సమావేశానికి రాలేదు. మరోవైపు ఎమ్మెల్సీ షంబీర్పూర్ రాజు కూడా ఇంకా ఈ సమావేశానికి హాజరు కాలేదు. మాధవరం కృష్ణారావు, అరికపూడి గాంధీ వీళ్ళందరూ కూడా సమావేశానికి వస్తారని చెప్తా ఉన్నారు. కానీ నిన్న గత రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మల్కాజ్గిరి పార్లమెంటు, సికింద్రాబాద్ పార్లమెంటు, చేవేల పార్లమెంటు ఈ మూడు పార్లమెంటు పరిధిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చాలామంది కూడా అస్తం వైపు చూస్తున్నారనేది పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. కొంతమంది బీజేపీ వైపు, కొంతమంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఏదైతే కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తర్వాత డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్లోకి దాని నాగేంద్ర వీళ్ళందరూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరడం జరిగింది. రాత్రి 6 ఎమ్మెల్సీలు కూడా 6 అంతకుముందు కూచుకుల దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇప్పటికే 8 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ చేరారు. దాదాపు జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డితో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు కూడా లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రేపు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం చాలా రోజుల తర్వాత జరుగుతున్న నేపథ్యంలో కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పొన్నం ప్రభాకర్ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కొత్తగా కమిషనర్ అమరపాలి కూడా వచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం చాలా ప్రాధాన్యత సంతరించిందని అనుకోవాలి. సమస్యలపై చర్చించే ఎజెండాలు ఒకవైపు ఉంటే రాజకీయ పరంగా జిహెచ్ఎంసీ మేయర్ పైన, డిప్యూటీ మేయర్ పైన బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాసం పెడుతుందో, అవిశ్వాసం పెడితే ఎంఐఎం తర్వాత బీజేపీ సంబంధించిన కార్పొరేటర్ల వైఖరి ఏ విధంగా ఉంటుంది? ఇప్పటికే ఎంఐఎం కాంగ్రెస్ కలిపి హైదరాబాద్లో దోస్తాన్ చేస్తూ ఉంది. అనేక విషయాలు ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటున్నారు. కానీ బీజేపీ సంబంధించిన కార్పొరేటర్లు కూడా బలంగా ఉన్నారు. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ కనుక వాళ్ళిద్దరి మీద అవిశ్వాసం పెడితే బీజేపీ వైఖరి ఏందనేది మాత్రం అర్థం కాని పక్షంలో అసలు అవిశ్వాసం పెట్టాలా వద్దా, పెట్టి విఫలమవుతామా అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు ఆలోచిస్తున్న నేపథ్యంలో ఈ కౌన్సిల్ ఇప్పుడు జరుగుతున్న ఏదైతే
అయితే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో చాలా కీలకంగా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి ఇప్పటికే 30 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో పాటు అమర్పేట ఎమ్మెల్యే కాళేరు వెంకటేశ్వర, అదేవిధంగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, తర్వాత ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, మాజీ హోంమంత్రి ఎమ్మెల్సీ మహమూద్ అలీతో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఈ సమావేశంతో పాటు కార్పొరేటర్లు కూడా హాజరవడం జరిగింది. కాబట్టి ఈ సమావేశంలో సమస్యలపై ఎజెండాపై నిలదీసే అంశం ఒకవైపు ఉంటే రాజకీయపరమైన అంశాలు మాత్రం మరోవైపు ఉన్నాయి. రేపు ముఖ్యంగా మేయరు, డిప్యూటీ మేయర్లు బీఆర్ఎస్లో గెలిచి కార్పొరేటర్ గెలిచి మేయరు, డిప్యూటీ మేయర్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా ఉన్నారు. కాబట్టి వారిపైన అవిశ్వాసం పెడతారా లేదని మాత్రం ఈ సమావేశంలో తేల్చాల్సి ఉంది. రైట్ రామ్, థ్యాంక్ యూ.